హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను హిందూ ఐక్యదల్ వాసుదేవ్ గుండా. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు ఒక 1 అవర్ బ్యాక్ నేను డాక్టర్ బిఆర్ సిరాజ్ రెహమాన్ ఇంటర్వ్యూ ఒకటి చూశాను. ఆ ఇంటర్వ్యూ ఎవరితో అంటే మన క్రాంతి గారితో. క్రాంతి గారు ఒక క్వశ్చన్ అడిగారు, మీ గ్రంథాలలో హిందువులతో సహవాసం చేయడము నిషేధం అన్నట్టు ఉంది కదా, అది నిజమేనా అని క్రాంతి గారి క్వశ్చన్. దానికి శ్రీరాజ్ రెహమాన్ గారు బదులిస్తూ, హిందూ అనే పదం సనాతన గ్రంథములలో లేదు, అలాంటప్పుడు మేము ఎందుకు అలాంటి పదం వాడతాము మా గ్రంథాలలో అని చెప్పేసి. ఇక్కడ నేను ఒక స్పష్టం చేయాలనుకుంటున్నాను. సిరాజ్ గారు, మీరు ఏ గ్రంథాలు చదివారో నాకు తెలియదు, కానీ నాకున్న అవగాహన ప్రకారం హిందూ అనే పదం అన్ని వేదాలలో ఉన్నాయి. హిందూ అనే పదం ప్రతి ఒక్క వేదములలో ఉంది. అది ఋగ్వేదాలో అయినా, అథర్వ వేదాలో అయినా, కలిక పురాణాలైనా, అన్నిట్లలో ఉన్నాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక, ఈ వేదాల గురించి పక్క పెడితే, ఈ హిందూ అనే పదం మేం కాదు, పాశ్చాత్య దేశాలలో వాళ్ళు రాసుకున్న కొన్ని గ్రంథాలలో కూడా హిందూ అనే పదాన్ని చాలా గర్వంగా వారి గ్రంథాలలో రాసుకున్నారు. దానికి నేను ఉదాహరణ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు చెప్పలేను. ఇంకోటి ఏంటంటే, ఈ హిందూ అనే పదం సనాతన గ్రంథాలలో లేవని మీరు అంటున్నారు కాబట్టి, నేను హిందూ అనే పదం సనాతన గ్రంథాలలో అన్నింటిలో ఉందని నేను చెప్పడం కన్నా, మీరు మా గురువు గారైన రామభద్రాచార్య గారి ఒక ఇంటర్వ్యూ చూడండి. దాంట్లో స్పష్టంగా తను చెప్తాడు ఎక్కడెక్కడ హిందూ అనే పదం ఏ గ్రంథాలలో ఉన్నాయని చెప్పేసి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. సో నేనేమంటున్నానంటే, మీకు ఒకవేళ సబ్జెక్ట్ గురించి తెలియకపోతే గూగుల్ చెక్ చేసుకోండి. మీరు వేదాలు చదవాల్సిన అవసరం లేదు. మీరు గూగుల్ చెక్ చేసినా కానీ మీకు హిందూ అనే పదం ఏ వేదాలలో ఉన్నదని చెప్పి స్పష్టంగా మీకు కనబడుతుంది. అంతే తప్ప మీకు లేని నాలెడ్జ్ని మీరు ఏ గ్రంథాలు చదవలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మీకు తెలియని నాలెడ్జ్ని బాగా తెలిసినట్టు మీరు ఇంటర్వ్యూలలో ఎక్కడ కూడా హిందూ గురించి ఏ సనాతన ధర్మ గ్రంథాలలో కూడా లేదని చెప్పి చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇదనమాట. మీరు ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూకి ఇది నా కౌంటర్ అనమాట. మీరు మళ్ళీ ఇంకోసారి అన్ని గ్రంథాలు చదవండి. ఋగ్వేద చదవండి, అథర్వ వేద చదవండి, కలిక పురాణ చదవండి. ఎందులో చదివినా కానీ మీరు మళ్ళీ స్పష్టంగా చూడండి. మీరు ఏదైతే పొరపాటుగా మాట్లాడుతున్నారో వాటిని మళ్ళీ సరి చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇలాంటి తప్పులు దొరకకుండా, ఏదైతే యాంకర్ గారు లేదంటే ఎవరైతే జర్నలిస్ట్ గారు ఉంటారు కదా, వాళ్ళు అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. అంతే తప్ప మసిపూసి మారడికాయ చేసి హిందూ ధర్మాన్ని గురించి తక్కువ మాట్లాడితే మాత్రం నాలాంటి హిందువులు 100 మంది మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అదనమాట. నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, మన బిఆర్ డాక్టర్ సిరాజ్ రెహమాన్ గారికి కౌంటర్ ఇద్దామని చేశాను.
ఇది కౌంటర్ ఇవ్వడానికి వీడియో. మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో రండి. మీరు ఇన్ఫర్మేషన్తో రాకపోతే నాలాంటి వాసుదేవ గుండాలు చాలామంది మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు, కౌంటర్ ఇస్తూనే ఉంటారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.